బాగున్నారా? శివం భజ అనే సినిమా శివుడి మీద నేను ఏదో చేశాను. మా సినిమాను వదిలేసి మీరు ఏదన్నా పద్ధతేనే సినిమా చూడు. శివం భజ సినిమా రేపటి నుంచి రిలీజ్ అవుతుంది. చూసావు ట్రైలర్? శివం భజ ట్రైలర్ నిజం చెప్పి ఇప్పుడు బాగుందా? సినిమా కూడా బాగా నచ్చింది. ట్రైలర్లో లేని కంటెంట్ కూడా ఉంటుంది. ఒక యూనిక్ కాన్సెప్ట్ మీద మీరు ఇద్దరు వెళ్ళి మీ ఫ్యామిలీకి వెళ్ళి సినిమా ఎలా ఉందో చూస్తాను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి ఉన్నది లింకే కదా. సో ఫైనల్ గా మేమే గెలిచాము. మాకు పార్టీ వస్తుంది. ఈ మంత్ శివం బజేకి వచ్చి సినిమా ఎలా ఉందో. సో ఆగస్ట్ 1 అయితే మనకి శివం బజే మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా డివోషనల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళి గో అండ్ వాచ్ థియేటర్. డివోషనల్ అందరికి నచ్చుతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ మీకోసం, అంటే మీ నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి. సో క్వశ్చన్ వచ్చేసి, జడ్జి కొడుకు ఒక దొంగ తండ్రి ఒక పోలీసు, మరి జడ్జి ఎవరు ఇందులో? జడ్జి కొడుకు ఒక దొంగ తండ్రి పోలీస్, మరి జడ్జి ఎవరు ఇందులో? మీ ఛానల్ అన్ని ఇలాంటి క్వశ్చన్ ఉన్నాయా? లేదు, అంటే మన మూవీలో శివం బజీలో సస్పెన్స్, థ్రిల్లర్, ఫైటింగ్, డివోషనల్ సంథింగ్ ఉంది కదా. నేను ఇలాంటి సినిమాలు చేస్తే ఇలాంటి క్వశ్చన్ నాకు అర్థం కాదు. అంటే ఈ క్వశ్చన్ లో కూడా అంత ఉంది. జడ్జి కొడుకు దొంగ కదా, దొంగ తండ్రి పోలీస్ అన్నాడు. అంటే పెద్దనాన్న చిన్నాన్న? మరి జడ్జ్ ఎవరు అడుగుతున్నావు? తండ్రే కదా. కాదు, నేను ఆన్సర్ చెప్తాను. ఏదో చెప్తావులే, చెప్పు. చేయం కదా, చెప్పు. మరి నాకు మీరేమి ఇస్తారు? ఇది ఆన్సర్ చెప్తాను. మా సినిమాకి వస్తాను, టికెట్ ఇస్తాను. ప్రేమతో ఆల్రెడీ పోలీస్ పేరే జడ్జి కాదు, యాక్చువల్ గా వాళ్ళ అమ్మాయి జడ్జి అక్కడ. జోక్ ఇది, మామూలు జోక్ అది, తెలుసా? సో ఇలాంటి అర్థం కాని కంటెంట్ ట్విస్ట్లు ఎన్నో ఉంటాయి కాబట్టి సో మన శివం బజేలో కూడా దానికి దీనికి లింక్ పెట్టావా? అమ్మో అలంకృత. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అలంకృత అంటే ఏంటి మీనింగ్? అది ఒక దేవత పేరు కాదు, అలంకృత రిసార్ట్స్ ఉన్నాయి చూడు. బాగుందా? మా దగ్గర కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయమ్మా. ఫోటో తీసాను. హే గైస్, అశ్విన్ గారు ఎప్పుడు మన ముందుకి హిడింబా ఇంకా ఇలాంటి ఒక మంచి మంచి కాన్సెప్ట్స్తో మన ముందుకు వస్తూ ఉంటారు. సో ఈసారి కూడా మనకి శివం బజ అనే మూవీతో మన ముందుకి రేపు థియేటర్స్లోకి వచ్చేస్తున్నారు. సో చెప్పండి అశ్విన్ గారు, మీరు శివం బజ అనే మూవీ మేము ట్రైలర్ చూసాము. ట్రైలర్ వచ్చేసి డివోషనల్గా అనిపిస్తుంది, సస్పెన్స్, అదేదో ఇన్వెస్టిగేషన్లో కూడా మాకు అనిపిస్తుంది. సో యాక్చువల్ కంటెంట్ ఏంటి మూవీ అని చెప్పి? ఈ కంటెంట్ చెప్పాలంటే శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు కదా, అలాంటి శివుడాజ్ఞ లేకుండా ఈ శివం బజ అనే సినిమా నేనైతే చేసి ఉండేవాడిని కాదు. సో ఇట్స్ లైక్ మంచి కాన్సెప్ట్. మీకు మీరు అన్నది సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు అది లైక్ చైనా పాకిస్తాన్ ఈ కాన్స్పిరసీతో పాటు ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. మీరు ఇందాడు అన్నారు చూడు, మంచి కాన్సెప్ట్స్తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ శివం బజ అనే మూవీలో ఇప్పటి వరకైతే ఇండియాలో ఆ కాన్సెప్ట్ టచ్ చేయలేం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. అదంతా మీరు చూసి ఎలా ఉందో రేపు రిలీజ్ అవబోతుంది కాబట్టి నేను చూసి చెప్పాను. సో మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ట్రైలర్ అయితే బాగా నచ్చింది మాకు. అండ్ శివుడు అదొక డివోషనల్ మాకు అనిపిస్తుంది. నేను అంతే లైక్ ఎగ్జైటింగ్ ఉంది మీరు అందరూ ఏం చెప్తారని. ఒక శివలింగం ముందు నేను అలా నుంచో నా పోస్టర్ నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో మేమైతే మూవీ చూసి మూవీ ఎలా ఉందో కూడా మేము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అన్నిటిలో మీ అందరూ నచ్చుతారు. మీ అందరూ నచ్చుతారు 100%. నేనైతే కాన్ఫిడెంట్. కాన్సెప్ట్ ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ టైం నేను హిడింబా, క్యానిబలిజం కావచ్చు, రాజుగారిలో హారర్ కామెడీ డిఫరెంట్ కావచ్చు, ఏది చేసినా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ అయితే 200% వస్తుంది. ఓకే అండి. సో శివం బజే మూవీ ఆగస్ట్ 1కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి, మూవీని థియేటర్స్లో చూసి మీ అందరూ నచ్చుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. హర హర మహాదేవ్. శంభో శంకర. ఇంట్లో కూర్చొని భజన చేస్తావా? చేద్దాం భజన. మళ్ళీ ఏంటి భజన చేస్తారా? ఆ భజన మీద శివం భజ సినిమాకి వచ్చి భజన చేయండి, పుణ్యం వస్తుంది మీకు. ఏంటి ఏంటి నవ్వుతారు, సిగ్గుపడుతున్నారు ఏంటి ఇద్దరు? ఏ అమ్మాయి దొరికిపోయింది అబ్బాయి, సరిగ్గా చేయలేదు. దొరికి పుణ్యం వస్తుంది.
మంచి మొగుళ్ళు దొరుకుతారు. వద్దా చేసుకుంటారు కదా. శివం బజే సినిమా రిలీజ్ అవుతుంది, మీరు ఇద్దరు మా సినిమా. సో ఆగస్ట్ 1st శివం బజ మూవీ రిలీజ్ అవుతుంది. సో అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. గాడ్ బ్లెస్ యూ విత్ నైస్ హస్బెండ్. హాయ్ మా, ఏంట్రా మీ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది, ఏం డల్గా ఉన్నారా? చాలా రోజులే నాకు నిద్ర మెసేజ్ కూడా చేశారు, నాకు గుర్తుంది. డెఫినెట్గా నెక్స్ట్ మూవీస్ లేదని మూవీస్లో 100% ఛాన్సెస్. అంటే అది మాకు రీసెంట్ టైమ్స్లో బాగా నచ్చిన మూవీ హనుమాన్. ఎందుకంటే అందులో లార్డ్ హనుమాన్ ఉన్నారు, ఇంకా సూపర్ హీరో ఉన్నారు, ఇంకా కిడ్స్కి నచ్చిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే శివం బజే మూవీలో కిడ్స్కి నచ్చిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? 200% ఉన్నాయి. ఎలా అయితే నేను కూడా లార్డ్ హనుమాన్ ఫ్యాన్. నేను కూడా ఈ సినిమాలో డాగ్స్ ఉంటాయి. మీకు చాలా అంటే డాగ్స్తో ఉన్న సీక్వెన్సెస్, డాగ్స్తో ఉన్నవి చాలా బాగుంటాయి. మీ అందరికి బాగా నచ్చుతుంది. దాంతోపాటు అందరికీ నచ్చే దేవదేవుడు మహాదేవుడు శివయ్య ఉన్నాడు. సో ఆ కాన్సెప్ట్స్ ఏంటి అవన్నీ మీకు నచ్చుతాయి. కిడ్స్ నచ్చే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.